ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. తపోకాలంలో 4వ ఆదివారం. వెళ్ళి సిలోయము కోనేటిలో కడుక్కును. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. యేసు ఒక రోజు మార్గమును పోవచ్చు త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడిని చూచి వాడి మీద జాలిపడి అతనికి దృష్టిని ప్రసాదించడం ఈరోజు మనం చూస్తున్నాం. ప్రభు ఏం చేశారు? నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కళ్ళ మీద పూసి వెళ్ళి సిలోయం కొనేటిలో కడుక్కో అన్నారు. చూపు కావాలంటే వెళ్ళి కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? భౌతికమైన చూపు కావాలంటే కళ్ళు కడుక్కోవాలి. ఆత్మ చూపు కావాలంటే హృదయం కడుక్కోవాలి. సోదరులారా, ఈ భౌతికమైన చూపు ఉంటే లోకాన్ని చూస్తాం, మనుష్యుల్ని చూస్తాం. కానీ ఆత్మ చూపు ఉంటే పరలోకాన్ని చూస్తాం, దేవుణ్ణి చూస్తాం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని ప్రభు అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మనకు ఏ చూపు కావాలి? అసలు మనలో ఏ దృష్టి ఉంది? మనకు భౌతికమైన దృష్టి ఉంది, వాస్తవమే. అందుకే మనం బయట చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం. మరి మనకు ఆత్మ దృష్టి ఉందా? ఆత్మ దృష్టి ఉంటే మనం దేవుణ్ణి చూడగలం, పరలోకాన్ని చూడగలం. ఆత్మ దృష్టి ఉంటే మనలోనికి చూడగలం, మనలో ఉన్న పరలోక రాజ్యాన్ని చూడగలం. పరలోక రాజ్యం మన మధ్యనే ఉన్నది, మనలోనే ఉన్నదని ప్రభు అన్నారు. గుర్తుంచుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మనకు ఆత్మదృష్టి అవసరం. సోదరులారా, అసలు ఈ ఉదంతంలో విస్మయం గొలిపే విషయం ఏంటంటే, ఆ గుడ్డివాడు తనకు చూపు ఇమ్మని ప్రభువుని అడగలేదండి. అడగకుండానే ప్రభు వాడికి చూపునిచ్చారు. చూసారా దేవుని ఔదార్యం, ఆయన ఉచిత కృప. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారునే మనకిచ్చారే, అటువంటిది అడగకుండానే దృష్టిని ఇవ్వలేడా? మన రక్షణ దేవుని ఉచిత కృప అని మనం గుర్తుంచుకోవాలి. ఇక ప్రభు ఆ పుట్టుగుడి వాడికి చూపునిచ్చిన విధానం చూడండి. నేల నుండి కొంత మట్టి తీసి తన ఉమ్మితో ఆ మట్టిని కలిపి దానిని అతని కళ్ళ మీద పూసి వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కోమన్నారు. ప్రభు అలా చేయడంలో గొప్ప మర్మం ఉందండి. యేసుస్వామి అక్కడ నూతన సృష్టి చేస్తున్నారు. ఆదిలో ఏం చేశాడు? దేవుడు నేల మట్టిని తీసి ఆదామును సృష్టించాడు. అలాగే యేసుస్వామి తన ఉమ్మితో కలిసిన నేల మట్టిని తీసి పుట్టుగుడ్డువాని కళ్ళ మీద పూసి అతడిని నూతన సృష్టిగా పునఃసృష్టి చేస్తున్నారు. అతనిలో లోపాన్ని సవరించి వాడిని నూతన సృష్టిగా చేస్తున్నారు. కనీసం లోకాన్ని మనుషులను కూడా చూడలేని గుడ్డివానికి దేవుణ్ణి చూచే దృష్టిని కళ్ళను ప్రభు ఇస్తున్నారు. మరో మర్మం కూడా దీనిలో ఉంది. క్రీస్తు ఉమ్మితో కలిపిన మట్టిని వాని కళ్ళ మీద పూయడం దావీదుకు సమూయేలు ప్రవక్త చేసిన తైలాభిషేకం లాంటిది. ఆ తైలాభిషేకం వలన దావీదు దేవుని హృదయానుసారుడై జీవించాడు. అలాగే ప్రభు ఉమ్మితో కలిసిన మట్టి ద్వారా దృష్టి పొందిన ఆ గుడివాడు క్రీస్తు ఆత్మానుసారుడై జీవించబోతున్నాడు. సోదరులారా, దేవుడు చేసే ప్రతి పనిలో ఒక దివ్య ప్రణాళిక ఉంటుంది. ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తిని దేవుడు తన మహిమ కోసం ఉపయోగించుకుంటాడు. మనం ఆయన చేతిలో ఒదిగిపోవడం అలవర్చుకోవాలి. బప్తిస్మలో క్రిస్మా తైల అభ్యంగనం పొందిన క్రైస్తవులు నూతన సృష్టిగా మారి క్రీస్తుకు సాక్ష్యం పలకాలి. ఇక ఇప్పుడు మనం ఆ ఉదంతంలోకి వెళితే, ఆ పుట్టుగుడి వాడు ఏం చేశాడు? సిలోయములు కోనేటి వద్దకు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అయినా ప్రభు బర్తిమాయికి దృష్టినిచ్చినట్లు ఒక్క మాట చెప్పి వీనికి కూడా దృష్టిదానం చేసి ఉండవచ్చు కదా అని మనకు అనిపించవచ్చండి. ఎందుకు ఉమ్మితో కలిపిన మట్టిని కళ్ళకు పూయాలి? ఎందుకంటే ఇతడు యేసులో తన విశ్వాసాన్ని ప్రకటించాల్సి ఉంది.
భర్తిమై అయితే దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరుణించు అంటూ తన విశ్వాసాన్ని చాటాడు. మార్కు సువార్త 10:47 చుట్టూ ఉన్న జనం ఎంత వారిస్తున్నవాడు మరింత బిగ్గరగా అరిచాడు. అటువంటి విశ్వాసాన్ని ప్రభు ఇతనిలో చూడాలి. తాను చూపును ఇవ్వగలనని ఇతడు విశ్వసించాలి. అందుకే ఈ పరీక్ష. వెళ్ళి కోనేట్లో అతని కళ్ళు కడుక్కోమనే పరీక్ష. రెండవది, జలములతో తన కళ్ళను కడుక్కునే చర్య శుద్ధికి సూచన. శారీరక శుద్ధికే కాదు, ఆత్మశుద్ధికి కూడా సూచన. ఇతడు క్రీస్తులో తనను తాను శుద్ధి చేసుకోవాలి. సోదరులారా, శుద్ధి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైన భాగం. ఉదయం లేవగానే ముఖం శుద్ధి చేసుకుంటాం, భోజనం చేయగానే చేతులు శుద్ధి చేసుకుంటాం, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు శుద్ధి చేస్తాం. పగలంతా అనేకమైన పనులు చేయటం వలన మురికి అయిన శరీరాన్ని సాయంత్రం చక్కగా రుద్ది స్నానం చేసి శుద్ధి చేసుకుంటాం. మన శరీరాలనే కాదు, దుస్తుల్ని, పాత్రల్ని, మనం నివసించే స్థలాలను కూడా శుద్ధి చేస్తాం. ఈ శుద్ధి మానవ జీవితంలో ప్రధాన భాగం. ఇక యూదుల విషయానికి వస్తే వాళ్ళు ఈ శుద్ధిని విధిగా నియమంగా చేసేవాళ్ళు. వాళ్ళ ఆచార నియమాల ప్రకారం శుద్ధి నిమిత్తం ప్రతి ఇంటి గుమ్మం వద్ద నీటితో నిండిన బాణలు ఎప్పుడూ సిద్ధంగా ఉండే. కానాపల్లెలో పెండ్లి గృహంలో శుద్ధీకరణ నిమిత్తం 6 రాతి బాణలు ఉన్నాయని యోహాను సువార్తలో మనం చదువుతాం, 2:6. సోదరులారా, ఈ శుద్ధి 2 రకాలండి. ఒకటి బాహ్యమైన శుద్ధి, శారీరక శుద్ధి. రెండవది ఆంతరంగికమైన శుద్ధి, ఆత్మశుద్ధి. అయితే మనం బాహ్యమైన శుద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత ఆంతరంగిక శుద్ధికి ఇవ్వడం లేదండి. అందుకే దేవుణ్ణి చూడలేకపోతున్నాం. సోదరులారా, మన జీవితాల్లో ప్రతి క్షణం దేవుణ్ణి చూడాలంటే ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధత కావాలి. అందుకే వెళ్ళి సిలోయము కోనేటిలో కడుక్కోవాలి. ప్రభువాడితో చెప్పిన మాటలు మనతో కూడా చెప్తారండి. బాహ్యమైన శుద్ధి లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆంతరంగిక శుద్ధి అనివార్యం. పరిశుద్ధులైన దేవుని నుండి వచ్చిన ఆత్మ తిరిగి ఆ పరిశుద్ధిని చేరుకోవాలి. కాబట్టి ఆత్మశుద్ధి అవసరం. పరిశుద్ధత లేక ఎవడు ప్రభువును దర్శింపలేడని అపోస్తలుడు అన్నాడు హెబ్రీయులకు రాసిన లేఖ 12:14. మరి మన అంతరంగాలు, మన హృదయాలు శుద్ధిగా ఉన్నాయా? ఒకసారి మన జీవితాలని పరీక్షించుకుందాం. సోదరులారా, ఈ పుట్టుగుడ్డు అనే స్వస్థత ఉదంతం మనకు మరికొన్ని మర్మాలు బోధిస్తుందండి. ముందుగా ఈ ఉదంతం చదువుతుంటే పాత నిబంధనలోని కుష్ఠరోగి అయిన నామాను ఉదంతం జ్ఞాపకం వస్తుంది. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో దాన్ని మనం చదువుతాం. ఇక్కడ యేసుస్వామి పుట్టుగుడ్డు వానితో వెళ్ళి సిలోయము కోనేటిలో కడుక్కోనుము అని చెప్పారు. అక్కడ ఎలీషా ప్రవక్త కుష్ఠరోగి నామానుతో వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయము అని చెప్పాడు. ఈ ఇద్దరు రోగుల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయండి, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. ఒక స్పష్టమైన పోలిక ఏంటంటే ఇద్దరూ నీళ్ల మూలంగానే స్వస్థత పొందారు. యోర్దాన్లో 7 మార్లు స్నానం చేయమని ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ప్రకారం నామాను వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునిగి స్నానం చేసి కుష్ఠరోగం నుండి శుద్ధుడయ్యాడు. అలాగే యేసుస్వామి మాట ప్రకారం ఆ గుడ్డివాడు వెళ్ళి సిలోయంలో తన కళ్ళను కడుక్కొని దృష్టిని పొందాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న భేదాలను కూడా చూద్దాం. గుడ్డివాడు మారు మాట్లాడకుండా వెళ్ళి ప్రభు చెప్పినట్లు చేశాడు, చూపును పొందాడండి. కానీ నామాను మాత్రం ప్రవక్తపై ఆగ్రహించాడు, ప్రవక్త చెప్పిన పని చేయడానికి నిరాకరించాడు. దాదాపు స్వస్థతను కోల్పోయే పరిస్థితి అందువలన తెచ్చుకున్నాడు. ఇలా జరగడానికి కారణం ఏంటి? గుడ్డివానిలోని విశ్వాసం, నామానులోని అవిశ్వాసం. గుడ్డివాడు ప్రభు మాటలను వెంటనే విశ్వసించాడండి. ఆయన చెప్పినట్లు చేస్తే చూపు వస్తుంది అని వాడు నమ్మాడు. అందుకే మరో ప్రశ్న వేస్తూ కాలయాపన చేయకుండా త్వరగా వెళ్ళి కోనేటిలో తన కళ్ళు కడుగుకున్నాడు. అయితే నామాను
ఎలీషా ప్రవక్త మాటల మీద విశ్వాసం ఉంచలేదు. యోర్దాను నదిని మించిన నదులు తమ దేశంలో ఉన్నాయని అనుకున్నాడు. ఇక్కడ ఏ నదిలో స్నానం చేయాలి అన్నది ముఖ్యం కాదండి. ప్రవక్త మాటలపై విశ్వాసం ఉంచటం అన్నది ప్రాముఖ్యం. ఏ నీటిలో కడుగుతున్నామన్నది ప్రధానం కాదు, దేవుని మాట ప్రకారం నడుస్తున్నామా అన్నది ప్రధానం. అది నామాన్లో లోపించింది. అందుకే పరుల జోక్యం అవసరమైంది. అందువలన అతని స్వస్థత కూడా ఆలస్యమైంది. ఒక విషయాన్ని మనం గమనించాలండి. సామాన్యులే దేవుని శక్తిని సులభంగా గుర్తించగలుగుతారేమో, ఆయన వాగ్దానం త్వరగా విశ్వసిస్తారేమో అనిపిస్తూ ఉంది. పండితులు మేధావులు తమ తర్కాలతో లాజిక్లతో కాలం గడిపేస్తారు. అందువల్ల దేవుణ్ణి కోల్పోతారు. మన విశ్వాసం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకుందాం. మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? దైవజనులు నమ్ముతున్నామా? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? పరీక్షించుకుందాం. పుట్టుగుడ్డివాడు ఒక సామాన్యుడు, బహుశా చదువు సంధ్య కూడా లేనివాడు, భిక్షం ఎత్తుకుని బ్రతుకుతున్న కటిక దరిద్రుడు. కానీ అతనిలో విశ్వాసం ఉంది. అది అతని సంపద. వాడికి చదువు సంధ్య లేకపోవచ్చు, కానీ ప్రభు మాటను విశ్వసించే జ్ఞానం ఉంది. వాడు పుట్టుక నుండి గుడ్డివాడిగా ఉన్నాడు, లోకాన్ని చూడలేదు. కానీ తనను స్వస్థపరిచిన వానిలో ప్రవక్తను చూచాడు, దేవుణ్ణి చూచాడు. అటువంటి విశ్వాసం మనలో ఉందా? పరీక్షించుకుందాం. ఇక నామాన్ని చూడండి. అతడు చదువు ఉన్నవాడు, శారీరకంగా బలవంతుడు, ధనవంతుడు, సిరియా దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు, వీరుడు, శూరుడు, అనేక విజయాలు సాధించాడు, రాజుకు ప్రియమైన వాడు, గౌరవనీయుడు. కానీ ఎంత గొప్పవాడైతేనేంటి, దైవజనుని గుర్తించడంలో, దేవుని కృపను విశ్వసించడంలో విఫలమయ్యాడు. సోదరులారా, మన విశ్వాసాన్ని పరీక్షించాలి. దైవజనుల మాటలను మనం నమ్ముతున్నామా? దైవజనులు మనకు చూపే పరలోక మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నామా? అసలు నామాన్ విషయంలో విచిత్రం ఏంటంటే, తాను బందీగా కొని వచ్చి తన ఇంట్లో పనిచేయడానికి నియమించుకున్న ఒక యూదా బాలిక ద్వారా ఎలీషా ప్రవక్త గొప్పదనాన్ని గురించి విని ఆ ప్రవక్త తనను బాగు చేస్తాడని నమ్మకంతో అతడు వెళ్ళాడు. కానీ మధ్యలో ఆ నమ్మకాన్ని కోల్పోయాడు. ఎదురైన ఒక చిన్న పరీక్షకు బోల్తా పడ్డాడు. సోదరులారా, మన విషయంలో కూడా అనేక సార్లు ఇలాగే జరుగుతుందేమో. జాగ్రత్త పడదాం. మనం చదువుకున్న వాళ్ళం కావచ్చు, ధనము బలం ఉన్న వాళ్ళం కావచ్చు, పెద్ద పదవుల్లో ఉండవచ్చు, గొప్ప ఉద్యోగాలు చేయవచ్చు. అయితే దేవుని బిడ్డగా ఉండడానికి ఇవేమీ అవసరం లేదండి. దేవునిలో విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యం మీద నమ్మకం ఉండాలి. ఇది మనకు కావలసింది. గుడ్డివాడు మనకు దీన్ని నేర్పుతున్నాడు. విశ్వాసయాత్రలో స్థిరంగా మనం ముందుకు సాగాలంటే ప్రార్థనా జీవితంలో బలపడాలి, వాక్య జ్ఞానంలో ఎదగాలి, మన విశ్వాసంలో దృఢంగా ఉండాలి. ఇక సోదరులారా, ఆ పుట్టుగుడివాడికి నామానుకు మధ్య ఒక గొప్ప సారూప్యత కూడా ఉందండి. స్వస్థత పొందిన ఇద్దరూ దేవుని పట్ల ఒకే విధంగా స్పందించారు. అది మనకు గొప్ప మాతృక. ఆయన నీకు దృష్టినిచ్చాడు కదా, ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటి అని ఫరిసయ్యులు ఆ పుట్టుగుడ్డు వాడిని అడిగినప్పుడు అతడేమని అన్నాడు? నాకు చూపునిచ్చినవాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు. అంతేకాదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడన్నది మీకు తెలియపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఆయన దేవుని నుండి వచ్చినవాడు కానట్లయితే పుట్టుగుడ్డివాడు ఆయన నాకు చూపును ఇవ్వగలిగేవాడా అంటూ ఫరిసయ్యులను ఎదురు ప్రశ్న వేశాడండి. అతడు స్వస్థత పొందినందువలన యేసులో దేవుణ్ణి చూచాడు. ఇక నామానైతే స్వస్థత పొందిన పిదప ఎలీషా ప్రవక్త ఇంటికి వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ఉద్వేగంతో చాటాడండి. అంతేకాదు, మీ దేవుని ఉనికి చేత పవిత్రమైన ఈ దేశపు మట్టిని నాతో సిరియా దేశానికి తీసుకుపోయి నా ఇంట్లో చల్లుకుంటా. ఇక నుండి నేను యావే దేవుణ్ణి మాత్రమే పూజిస్తానని కూడా నామని చెప్పాడండి. దేవుణ్ణి తమ జీవితాలలో అనుభవించిన పిదప విశ్వాసులో అటువంటి పరివర్తన కలగాలి. మన దేవుని మీద మనకు అంత బలమైన ప్రేమ ఉందా?
ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైందని పౌలు మహాశయుడు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో. ప్రభువును కలుసుకున్న వాళ్ళు నూతన సృష్టి అవుతారు, ఆయన కోసమే జీవిస్తారు. సోదరులారా, మనం ప్రభు కోసం జీవిస్తున్నామా? మన హృదయాలలో, మనస్సుల్లో ఆయన నిండి ఉన్నాడా? పరీక్షించుకుందాం. సోదరులారా, ఈ పుట్టుగుడ్డివాని ఉదంతం మరో ఉదంతాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. తనకు చూపు వచ్చిన తర్వాత పుట్టుగుడ్డివానిలో కలిగిన మార్పు సమరయ స్త్రీని మనకు జ్ఞాపకం చేస్తుందండి. యాకోబు బావి దగ్గర యేసుతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమరయ స్త్రీలో ప్రభువును గూర్చిన జ్ఞానం కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చింది. ఆ స్త్రీ ముందుగా యేసును నీవు యూదుడవు అని సామాన్యంగా మాట్లాడింది. కొంచెం సేపటి తర్వాత అయ్యా అని గౌరవంగా సంబోధించింది. ఇంకొంచెం సేపటికి నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది అంది. చివరిగా ఆయన క్రీస్తేమో వచ్చి చూడుడు అని ఆమె ప్రకటించిందండి. అదేవిధంగా ఈ పుట్టుగుడ్డివానిలో కూడా ప్రభువును గూర్చిన జ్ఞానం క్రమంగా వృద్ధి చెందింది. ముందుగా అతడు ప్రభువును గురించి ఏమన్నాడో చూడండి. కొందరు ఇరుగు పొరుగు వాళ్ళు నీకు చూపు ఎట్లు కలిగినది అని అడిగితే, యేసు అని ఒక మనుష్యుని వల్ల నాకు చూపు వచ్చింది అని వాడు అన్నాడు. 9వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఫరిసేయులు అతను నీకు కన్నులు తెరిచినందుకు అతని గురించి నీ అభిప్రాయం ఏమి అని అడిగితే, ఆయన ఒక ప్రవక్త అని అతడు జవాబిచ్చాడు. 9వ అధ్యాయం 7వ వచనం. ఆ తరువాత అతడు అంటాడు, ఆయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీనూ చేయజాలడు అని. 9వ అధ్యాయం 33వ వచనం. తనకు చూపునిచ్చాడు కాబట్టి ఆయన దేవుని నుండి వచ్చినవాడు అంటూ, మెస్సయ్య అంటూ, క్రీస్తు అంటూ అతడు గ్రహిస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా అతని జ్ఞానం పెరుగుతూ వచ్చింది. చివరికి ప్రభువును కలిసినప్పుడు, ప్రభు నేను విశ్వసించుచున్నాను అంటూ యేసు పాదాల మీద పడి ఆయనను ఆరాధించాడు. 9వ అధ్యాయం 38వ వచనం. సోదరులారా, మన సంగతి ఏంటి? ప్రభువును గూర్చిన జ్ఞానం మనలో రోజు పెరుగుతూ ఉందా? మన భక్తి విశ్వాసాలు పెరుగుతూ ఉన్నాయా? రోజుకు మనం క్రీస్తుకు దగ్గర అవుతున్నామా? ఆయనలో మమేకమైపోతూ ఉన్నామా? లీనమైపోతూ ఉన్నామా? పరీక్షించుకుందాం. సోదరులారా, ఈ తపోకాలంలో శుద్ధులు అవడానికి క్రీస్తు ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారు. వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగు కొనుము అంటూ ప్రభు ఆ రోజు ఆ పుట్టుగురుడివానితో చెప్పిన మాటలను ఈరోజు మనతో కూడా చెప్తున్నారు. మనం దేవుని బిడ్డలుగా జీవించాలంటే శుద్ధులం అవ్వాలి. పరలోక రాజ్యంలో జీవించాలంటే శుద్ధులం అవ్వాలి. మనలో పాపకళంకు ఉంటే మనం దేవుని వారసులం కాలేము, క్రీస్తు మందులో చేరలేము. కాబట్టి మనలను మనం సిలోయం అను కోనేటిలో కడుక్కోవాలి. సిలోయము అనే కోనేరు క్రీస్తేనండి. సిలోయం అనగా పంపబడినవాడని అర్థం. ఇక పంపబడినవాడు క్రీస్తే కదా. కాబట్టి తండ్రి చేత ఈ లోకానికి పంపబడిన క్రీస్తులో మనలను మనం శుద్ధి చేసుకోవాలి. నిష్కళంక గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తంలో మనం శుద్ధి చేయబడాలి. పాపం నుండి శుద్ధి చేయబడాలి. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, పదవి ఉంది, పరపతి ఉంది, అవి నన్ను కాపాడతాయిలే అనే అజ్ఞానం నుండి, గర్వం నుండి మనలను మనం శుద్ధి చేసుకోవాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకుందాం, ఇది చాలా ప్రాముఖ్యం కూడా. లోకం మనల్ని ఎంత తక్కువగా చేసి చూచినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి అని మనం మర్చిపోకూడదు. ఆ పుట్టుగుడ్డివాడిని చూచిన వాళ్ళు ఏమన్నారు? అతడు పాపాత్ముడు అన్నాడు. అతని తల్లిదండ్రులు పాపాత్ములు, అందుకే వాడు గుడ్డివాడై పుట్టాడు అన్నాడు.
ఎవరికైనా ఏదైనా కీడు జరిగితే మనం కూడా అలాగే అంటాం, అది వాడు చేసుకున్న పాప ఫలితం, అది వాడి కర్మ ఫలితం అంట. కానీ అది వాస్తవం కాదని ప్రభు అంటున్నారు. వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, దేవుని కార్యం వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను అని 9వ అధ్యాయం 3వ వచనంలో. సోదరులారా చూడండి, యెస్సే కుమారులో దావీదు కడగొట్టువాడు, గొర్రెలు మేపుతున్నాడు. వాని గురించి తల్లిదండ్రులు అన్నలు కూడా పట్టించుకోలేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడండి. వాడినే దేవుడు యూదుల రాజుగా ఎంచుకున్నాడని సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో మనం చదువుతున్నాం. ఇక్కడ మనం 2 విషయాలు చూడాలి. ఒకటి, మనకు వచ్చే కష్టాలు నష్టాలు అన్నీ శాపాలు కాదండి, అవి కొన్నిసార్లు దేవుని మహిమను వెల్లడించే మార్గాలు. మన విశ్వాసాన్ని లోకం ముందు ప్రదర్శించడానికి దేవుడు పెట్టే పరీక్షలు. యోబుకు వచ్చిన కష్టాలు అతనికి రెట్టింపు దీవెనలు తెచ్చాయి. దేవుని ఘనతను లోకం ముందు వెల్లడించాయి. కారణం, యోబు వాటన్నిటిని విశ్వాసంతో భరించాడు, దేవునికి నమ్మకపాత్రుడిగా జీవించాడు. రెండవది, లోకం మనల్ని నీచంగా చూడవచ్చు, కానీ దేవుడు మనల్ని అపురూపంగా చూస్తారండి, విలువైన వారిగా చూస్తారు. మనం దేవుని కనుగుడ్డుతో సమానం. కాబట్టి లోకం నన్ను గురించి ఏమనుకుంటుందా అని కాకుండా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారా అని మనం ఆలోచించాలి. మన ఎడల ఆయన కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికలు తెలుసుకొని దేవుని చిత్తానికి లోబడి జీవించటం అలవర్చుకోవాలి, దేవునికి మహిమ తేవాలి. మరో విషయం ఏంటంటే, చూపు పొందిన గుడ్డివాడిలా ధైర్యంగా మనం ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలండి. ఈ లోకం ముందు ఆయన చాటాలి. తన చూపినిచ్చిన యేసు దేవుని నుండి వచ్చినవాడు, ఆయన మెస్సియా అని వాడు ఫరిసయ్యుల ముందు ధైర్యంగా చెప్పాడు. ఆ ఫరిసయ్యులు తనను హింసిస్తారని వాడికి తెలిసి అయిన వాడు క్రీస్తు పక్షాన్ని నిలబడ్డాడు, ఆయన లోకానికి చాటాడు. మనం క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నామా? ఆయనకు సాక్షులుగా జీవించడానికి అటువంటి ధైర్యం మనలో ఉందా? ఆ ధైర్యాన్ని ప్రసాదించమని ప్రభువును వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీ వలన చూపు పొందిన గుడ్డివాడు మీరు చేసిన మేలుకు మీకు కృతజ్ఞుడిగా జీవించాడు. మీరే మెస్సే అని, దేవుడు పంపగా వచ్చిన క్రీస్తు అని ధైర్యంగా చాటాడు. మేము కూడా అటువంటి విశ్వాసం కలిగి మీరు మాకు చేసిన మేలు లోకం ఎదుట చాటడానికి, మీరే లోకరక్షకుడని ప్రకటించడానికి కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.